కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలకు నిరసనగా అధికారంలోకి ప్రజాపాలన అని చెప్పి ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే పాలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు. రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పి రాజ్యాంగ బుక్కును చేతిలో పట్టుకొని తిరిగిండ్రు. ప్రతి ఇంటింటికి రాజ్యాంగ బుక్కును సరఫరా చేసారు. రాజ్యాంగాన్ని ఏది ఉందో రాజ్యాంగంలో ఉన్నదాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం, ప్రజల హక్కుల్ని కాపాడుతాం, ప్రజలకు ఇచ్చిన స్వేచ్ఛను కాపాడుతామని చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపల ప్రజలకు ఇచ్చిన మాట తప్పిర్రు, హక్కుల్ని కూడా హరించేస్తున్నారు. మాట తప్పినందుకు, అడిగినందుకు, ప్రశ్నిస్తున్నందుకు కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతి పోలీస్ స్టేషన్లో దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా బీఆర్ఎస్ కార్యకర్త మీద ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో 5 కేసులు ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ సంవత్సర కాలంలో అక్రమ కేసులు నమోదైనాయి. అనేక మంది నాయకులను పోలీస్ స్టేషన్లకు పిలుచుకొని బెదిరింపులకు గురి చేస్తున్నారు. కింది స్థాయిలో ఇట్లా ఉంటే పైన ఉన్న మా పార్టీ నాయకులు కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కవిత గారి మీద అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఎవరు ప్రశ్నించొద్దు ఈ ప్రభుత్వాన్ని, మీరు చేస్తున్న తప్పు, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి అని అడుగుతున్నందుకు ఇప్పుడు కేటీఆర్ గారి మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని అందరూ మేము నిరసిస్తున్నాం. దీన్ని నిరసిస్తూ ఈరోజు మేము మా రాజ్యాంగ నిర్మాత, ఈ భారతదేశ ప్రజలందరికీ స్వేచ్ఛ ఇచ్చిన వ్యక్తి, ఈ భారతదేశ ప్రజలకు హక్కుల్ని కల్పించిన వ్యక్తి, హక్కుల్ని కాపాడుకోవడానికి పోరాటం ఒక్కటే శరణమని కూడా చెప్పిన వ్యక్తి, మీ హక్కులకు భంగం కలిగితే పోరాడమని చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారికి ఈరోజు అంబేద్కర్ గారు భౌతికంగా మన మధ్య లేరు, కానీ మేము ఆ అంబేద్కర్ గారికి, అయ్యా అంబేద్కర్ గారు మా హక్కులకు ఇట్లా భంగం కలుగుతుంది, కాపాడండి అంటూ ఈరోజు మేము ఈ వినతి పత్రాన్ని అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ గారు చనిపోయినని కూడా మేము అంబేద్కర్ గారు బతుకుండానే మేము భావిస్తాం. మా బాధల్ని, మా కష్టాలని అంబేద్కర్ గారికి చెప్పుకోవడానికి, ఎందుకంటే ఇక్కడున్న వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి మా బాధలు చెప్పుకునే పరిస్థితి లేదు. మా కష్టాలని ఇది తీర్చండి అని చెప్పి పలానా కోర్టుకు పోతే కోర్టును కూడా న్యాయం చేసే పరిస్థితి లేదు. అన్నింటిని కూడా మీ గుప్పిట్లో పెట్టుకొని, వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ఇప్పుడు పాలన సాగిస్తుంది ఈ ప్రభుత్వం. అందుకే డాక్టర్ అంబేద్కర్ గారు మాకు న్యాయం చేయండి అని చెప్పి, అయ్యా అంబేద్కర్ మా హక్కులు ప్రసాదించిన రాజ్యాంగ నిర్మాత, మా రాష్ట్రంలో జరుగుతున్న హక్కుల హననాన్ని, హక్కులు కోల్పోతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొద్దామని ఈ పత్రాన్ని మీ వద్దకు తీసుకువచ్చాము.